రేపు జరగబోయే పోలింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు 5000 సీసీ కెమెరాలతో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. కేంద్ర బలగాలతో హై సెక్యూరిటీతో పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో సిటీ పోలీసులు పోలింగ్ పై ఫోకస్ పెట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను కొనసాగిస్తారు. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డిఆర్సీ సెంటర్ల నుంచి ఈవీఎంలను తరలిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాలతో పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బందిని అలర్ట్ చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 4496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బందోబస్తుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు. ఓటర్లలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఫ్లాగ్ మార్చులు చేపట్టారు. నాకాబందీలతో అక్రమ డబ్బుకు అడ్డుకట్ట వేశారు. ప్రచారం ముగిసే వరకు 3 కమిషనరేట్ల పరిధిలో 34,44 లక్షల నగదు పట్టుకోగా 1.32 లక్షల విలువైన మద్యం సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకొచ్చారు. దాదాపు 5000 సీసీ కెమెరాలతో పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. 3783 కేంద్రాల్లో 50 నుంచి 100 గజాలలోపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్ చేశారు. పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఐటీ వింగ్ ను నియమించారు. మౌంటెడ్ కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి లింక్ చేశారు. ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా వెంటనే అలర్ట్ అవుతారు. అందుకు 4000కు పైగా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ సెట్లను సిబ్బందికి అందజేశారు. ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.